నమస్తే హెచ్ఎంటీవీ ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కమర్షియల్ బిల్డింగ్ అయినా రెసిడెన్షియల్ కమ్యూనిటీ అయినా లిఫ్ట్ అత్యంత అవసరం. అధునాతన లిఫ్ట్ ఏర్పాటు ఎంత ముఖ్యమో దాని సర్వీసింగ్ అలాగే మెయింటెనెన్స్ కూడా అంతే ముఖ్యం. ఈ విషయాలపై మనతో చర్చించేందుకు ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ ఎండి జి శ్రీశైలం గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి ఎలివేటర్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీశైలం. నమస్తే అండి. ఏ బిల్డింగ్ కైనా ఖచ్చితంగా కావాల్సిన ప్రధానమైన విషయం ఏంటి అంటే ఎలివేటర్స్, లిఫ్ట్. ఎస్ మేడం. సో అంటే లిఫ్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో దాని సర్వీసింగ్ మెయింటెనెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్, మనకు తెలిసిన విషయమే. సో అసలు లిఫ్ట్ ప్రాధాన్యత ఏమిటి అంటే బిల్డింగ్స్లో కానీ కమర్షియల్, రెసిడెన్షియల్ అలాగే కమ్యూనిటీస్ అంటూ ఉంటున్నాం. సో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది లిఫ్ట్స్కి? ప్రీవియస్ డేస్ మనం చూసుకుంటే పాస్ట్ ఒక 5 years 10 years బ్యాక్ చూసుకుంటే లిఫ్ట్కి అనేది అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. సో ఇప్పుడు నవే డేస్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కామన్గా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ప్లేస్ అంటే మనకు ఒకప్పుడు మినిమం 200-300 square yardsలో ఉన్న హౌసెస్ ఉండేవి. ఇప్పుడు అది కూడా సైజెస్ తగ్గిపోయినాయి. లాస్ట్ 50 square yardsలో కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితికి వచ్చింది కాబట్టి సో లిఫ్ట్ అనేది మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మనకు ప్లేస్ తగ్గే కొద్దీ స్టెప్స్ సైజ్ పెరుగుతున్నాయి. అంటే మనం స్టెప్స్లో ఎక్కకుండా వెళ్ళే పరిస్థితి లేకుండా వచ్చేసిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి లిఫ్ట్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. కాకపోతే ఈ లిఫ్ట్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనం చర్చనీయాంశం. సో ఎందుకంటే చాలామంది లిఫ్ట్స్ వాళ్ళు ఇన్స్టాలేషన్ చేయించుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసే క్రమంలో వాళ్ళు తీసుకునే స్టెప్లో సో ప్రాపర్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇంటికి సంబంధించి ఏదైనా ఒక ఇంటీరియర్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ అంతేందుకంటే ఒక స్మాల్ టీవీ తీసుకోవాలంటే కూడా మనం షోరూమ్కి వెళ్ళి దాన్ని విజువల్గా చూసి దాంట్లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి తెలుసుకొని సో అప్పుడు మనం బై చేస్తాం ఒక టీవీ విషయంలోనే. అట్లాంటి ఎన్నో విషయాలలో మనం ప్రాక్టికల్గా వెళ్ళి చూసి మనం బై చేస్తాం. కానీ లిఫ్ట్ విషయానికి వచ్చేసి ఏంటంటే పేపర్ వర్క్ మాత్రమే చూస్తున్నారు. అంటే ఒక ప్రైస్ కావచ్చు ఆర్ ఎల్స్ ఒక పేపర్లో ఉండే వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ కావచ్చు. బట్ అది కాదు లిఫ్ట్కి సంబంధించి. మనం ప్లేస్ సెలెక్ట్ చేసుకునే ప్లేస్ నుంచి అంటే లిఫ్ట్కి మినిమం ఎంత ప్లేస్ ఉండాలి అక్కడ నుంచి మొదలు పెడితే లిఫ్ట్ ఎండ్ సొల్యూషన్ వరకు ప్రాపర్గా యాజ్ పర్ ఇంటర్నేషనల్ సేఫ్టీ స్టాండర్డ్స్ లిఫ్ట్కి ఏం చెప్తున్నాయి, ఏవి ఉండాలి ఏవి ఉండకూడదు అనేది ఇంపార్టెంట్ అండి. సో అవన్నీ బేస్ చేసుకొని మనం లిఫ్ట్ బిఫోర్ ఇన్స్టాలేషన్ ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. లిఫ్ట్కి సంబంధించి ప్రమాదాలు. సో ఇప్పుడు మన సంస్థ నుంచి పెట్టే లిఫ్ట్స్ అది ఏదైతే ఉంటుందో దానిలో ప్రమాదాల నుంచి బయటపడే విధంగా అధునాతంగా ఏమన్నా స్టెప్స్ ఉన్నాయా, లేకపోతే ఓల్డ్ మోడల్లోనే ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయా? లేదు మేడం. యాక్చువల్గా సో బేసికల్గా ఒకప్పుడున్న లిఫ్ట్స్ అన్నీ కూడా లో స్పీడ్ లిఫ్ట్స్ ఉండేవి. ఒకేసారి స్టార్ట్ అయ్యి ఒకేసారి స్టాప్ అవ్వడం జరిగేది. ఈవెన్తో ఉన్నప్పటికీ కూడా అప్పుడు కూడా యాజ్ పర్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఏవైతున్నాయో అవన్నీ ఉన్నాయి లిఫ్ట్లో. హైదరాబాద్ కానీ మిగతా తదితర ప్రాంతాలలో లిఫ్ట్కి సంబంధించిన మేజర్గా ఇన్సిడెంట్స్ జరగడానికి కారణాలు ఏంటంటే ఒకటి ఏవైతే ఇన్స్టాలేషన్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు అన్ఆథరైజ్డ్ కంపెనీస్. సో వాళ్ళకి ప్రాపర్ సేఫ్టీ సిస్టమ్ అనేది తెలియదు. వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి ఆ ఎక్విప్మెంట్స్ ఏం వాడతారు అనేది తెలియదు. అలాగే సో కస్టమర్స్కి కూడా దానిపైన ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. సో మనం ఎందుకంటే సింపుల్గా గూగుల్లో ఎలివేటర్ సేఫ్టీస్ అని చెప్పి మనం టైప్ చేస్తే ఇండియాకి సంబంధించిన ఎలివేటర్స్ సంబంధించిన గైడ్లైన్స్ మనకు వస్తుంది. అందులో ఒకటి వచ్చేసి మేజర్గా లిఫ్ట్కి సంబంధించిన ఓవర్ స్పీడ్ గవర్నర్ కావచ్చు, లిమిట్ స్విచెస్ కావచ్చు, దానికి సంబంధించిన సెన్సార్స్ ఎలాంటి సెన్సార్స్ వాడాలి, దానికి సంబంధించిన ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నట్టు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వెదర్ వాళ్ళు కొత్త లిఫ్ట్ పెట్టించుకోవాల్సిన వాళ్ళైనా సరే, ఆల్రెడీ లిఫ్ట్ ఉండి సర్వీస్ తీసుకోవాల్సిన వాళ్ళైనా సరే. ఒకవేళ చాలా లిఫ్ట్లకి నేను ఇప్పుడు హైదరాబాద్లో చూస్తుంటే చాలా లిఫ్ట్లకి సేఫ్టీ గవర్నర్ అనేది ఉండదు. సో దాని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇన్ కేస్ మనకు మోటార్ ఏదైనా ఫెయిల్ అయిపోయినా, బ్రేక్స్ ఏదైనా ఫెయిల్ అయిపోయినా ఆర్ ఎల్స్ రోప్స్ ఏదైనా కట్ అయిపోయినా మనకు ఆ స్పీడ్ దాటినప్పుడు అది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయి లిఫ్ట్లను గాల్లో ఆపేస్తుంది అన్నట్టు. సో వన్ ఆఫ్ ద మేజర్ సేఫ్టీ అన్నట్టు అలాంటిది. అండ్ టెక్నాలజీగా వైజ్గా చూసుకుంటే అండి ఒకప్పుడు గేర్ తోటి ఉండే సిస్టమ్స్ వచ్చేసి 0.65 meter/second స్పీడ్లో ఉండేవి. ఇప్పుడు వచ్చేసి 1 meter/second స్పీడ్కి వచ్చినాయి. అండ్ హైరైజ్ బిల్డింగ్స్ వచ్చేసినాయి 50 floors 60 floors అప్డేట్ అయ్యారు. సో ఇప్పుడు టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అయిందండి. అంటే లిఫ్ట్లు అనేవి మనం ఎక్కిన తర్వాత స్లోగా స్టార్ట్ అవ్వడం కానీ
స్లోగా స్టాప్ అవ్వడం కానీ, దాంతోపాటు వచ్చేసి పవర్లో మనకు సేవింగ్స్ కానీ, అంటే ఒకప్పుడు మనం 5 HP వాడేవాళ్ళం, ఇప్పుడు గేర్లెస్కి వచ్చిన తర్వాత 3.6 HP వాడుతున్నాం 6 ప్యాసింజర్ కోసం. సో అలాగే మనకి స్పీడ్ వచ్చేసి రెగ్యులర్గా 1 మీటర్ ఫర్ సెకండ్ స్పీడ్ పెరిగింది. మన రిక్వైర్మెంట్ని బట్టి 3 మీటర్ 4 మీటర్ ఫర్ సెకండ్ స్పీడ్ కూడా తీసుకునే టెక్నాలజీ మనకు అప్డేట్ అయింది. అలాగే మనకు విల్లాస్లో ఉన్నాయి అనుకోండి, ఇన్సైడ్ లిఫ్ట్స్ వచ్చాయి. ఈ విల్లాస్లో ఏంటంటే మనం అంటే విత్ పిట్ అవసరం ఉండదు, పైన హెడ్ రూమ్ అవసరం ఉండదు, అలాంటి లిఫ్ట్స్ వచ్చాయి. సో ఎవ్రీ డే టెక్నాలజీ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది అండి. సో దాన్ని బట్టి మనకు MRL లిఫ్ట్స్ కానీ, హైడ్రాలిక్ లిఫ్ట్స్ కానీ, కొత్త కొత్త టెక్నాలజీ న్యూమాటిక్ లిఫ్ట్స్ వచ్చినాయి ఇప్పుడు. సో అంటే ఎయిర్ కంప్రెషన్ తోటి నడిచే లిఫ్ట్స్ కూడా వచ్చినాయి అట్లా. సో ఇప్పుడు ఇందాక మీరు అన్నారు, ఇప్పుడు అంటే యాక్చువల్గా ప్రమాదాలను కంట్రోల్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అని. Yes, madam. సో మన సంస్థ అంటే ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్ సంస్థ ఎలాంటి ప్రామాణికలు పాటిస్తుంది? అంటే జనరల్గా వేరే ఇతర లిఫ్ట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి ప్రమాణాలు పాటించవు అన్నారు. సో గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లిఫ్ట్ అనే ఒక ఎలివేటర్ సంస్థను స్థాపించాలంటే ఎలాంటి జాగ్రత్తలు మన సంస్థ పాటిస్తుంది? ఎస్ మేడం. సో జనరల్గా ఏంటంటే మేడం, లిఫ్ట్కి సంబంధించినంత వరకు హైదరాబాద్, ఏపీ, తెలంగాణలో ఇక్కడ లిఫ్ట్ యాక్ట్స్ లేనప్పటికీ కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎనీ ప్రోడక్ట్, సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది అండి. సో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్లో. వాళ్ళు ఏంటంటే ఒక గైడ్ లైన్స్ ఫాలో అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని హెయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ. ఇప్పుడు ABS సిస్టమ్ వచ్చింది బైక్స్లలో కూడా. ఎందుకు అంటే అక్కడ దాని ద్వారా వచ్చే ప్రీవియస్ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి రెక్టిఫైడ్ చేసుకుంటూ ప్రతి కంపెనీ ఆ రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఒక గైడ్ లైన్స్ ఉంది. అట్లాగే లిఫ్ట్కి కూడా ఒక గైడ్ లైన్స్ ఉంది అన్నట్టు. సో దాంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ విషయానికి తీసుకుంటే వీఆర్ ISO సర్టిఫైడ్ కంపెనీ అండి. సో దీంట్లో మన దగ్గర పనిచేసే ప్రతి టెక్నీషియన్ కూడా స్కిల్డ్ అండ్ ట్రైన్ పర్సన్. మేము కూడా ప్రతిసారి కొత్త ట్రైనింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటాం. సో కొత్త టెక్నాలజీ వచ్చే కొద్దీ, కొత్త సేఫ్టీ ఎక్విప్మెంట్స్ వచ్చే కొద్దీ వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. వీఆర్ సేఫ్టీలో 100% సేఫ్టీ ప్రొవైడ్ చేసే కంపెనీ మేము. అండ్ మా లిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా మా కస్టమర్స్కి మేము కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. అంటే లిఫ్ట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చే టైంలో, లిఫ్ట్ వాడే టైంలో తీసుకునే జాగ్రత్తలు ఏముంటాయి, సో ఇన్ కేస్ లిఫ్ట్లో స్ట్రక్ అప్ అయితే దానికి సంబంధించిన ఎలాంటి సేఫ్టీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్లో ఎవరైనా కరెంట్ పోయినప్పుడు ఆగారు, ARD ఉంటుంది, ఆటోమేటిక్ రిస్క్ డివైస్ అనేది నియరెస్ట్ ఫ్లోర్కి వచ్చి ఆగుతుంది. దాంతోపాటు ఒకవేళ ARD కూడా పనిచేయని క్రమంలో మేము కొంతమంది ఓల్డ్ ఏజ్ ఉంటారు, సో మాకు కరెంటు పోయినా కానీ లిఫ్ట్ నడవాలి అంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మేము ఇప్పుడు ఇన్వర్టర్స్ అంటే UPS సిస్టమ్ తీసుకొచ్చాము. సో 3-4 అవర్స్ సపరేట్గా, సో 3-4 అవర్స్ మనకు బ్యాకప్ వస్తుంది. సో ఇట్లాంటి టెక్నాలజీ మొత్తం కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటా వస్తా ఉన్నాం మేడం ఎవ్రీ స్టేజ్లో కూడా. సో ఇప్పుడు అంటే ఏదైనా కమర్షియల్ కానివ్వండి, రెసిడెన్షియల్ కానివ్వండి, కమ్యూనిటీ ఏదైనా కానీ దానికి తగ్గట్టుగా లిఫ్ట్ మీరు డిజైన్ చేస్తూ ఉంటారు. సో అంటే బిఫోర్ కన్స్ట్రక్షన్ అయితే మీకు ఈజీగా ఉంటుందా, లేకపోతే ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ కూడా లిఫ్ట్స్ని ఇన్పుట్ చేయొచ్చా, లిఫ్ట్ టెక్నాలజీని తీసుకురావచ్చా? ఎస్ మేడం, యాక్చువల్లీ ఏంటంటే మేము లిఫ్ట్ వర్క్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, సో మనం బ్రిక్ వర్క్ కంప్లీట్ అయినాక ప్లాస్టింగ్ స్టేజ్లో మనం లిఫ్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాం. అంటే మొత్తం ప్లాస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము లిఫ్ట్ వర్క్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తాం. లిఫ్ట్ వర్క్ అనేది మనకు 2 స్టేజెస్ ఆఫ్ వర్క్ ఉంటుంది మేడం. ఫస్ట్ వచ్చేసి సివిల్ ప్రాసెస్ ఉంటుంది. సో సివిల్ ప్రాసెస్ అనేది ప్లాస్టింగ్ స్టేజ్లో స్టార్ట్ చేసి బిల్డింగ్ మోస్ట్లీ ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత సెకండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి లిఫ్ట్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ ఇస్తాం అన్నట్టు. ఓకే. సో ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఈ మధ్య డూప్లెక్స్ హౌస్లు వస్తున్నాయి, లోపల మీరు అన్నట్లు పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలకు కానీ లోపలే లిఫ్ట్ అంటే ఉపయోగించుకునే విధంగా డిజైన్ చేసుకున్నారు. సో అంటే వాళ్ళు హౌస్ కట్టుకునేటప్పుడు ఉండకపోవచ్చు ఐడియా, ఒక్కసారి వన్స్ అంటే హౌస్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది, ఆ తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయాలి అంటే కూడా మన దగ్గర టెక్నాలజీ ఉంటుంది. ఎస్ మేడం. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డూప్లెక్స్లో కొన్ని ప్లేస్లలో ఏంటంటే బ్రిక్ వర్క్ తోటి కన్స్ట్రక్షన్ చేయలేరు, ఎందుకంటే ఇంటి మధ్యలో బ్రిక్ వర్క్ కట్టలేరు, ఇట్ నాట్ లుక్స్ వైజ్గా గుడ్ ఉండదు కాబట్టి. సో అలాంటి లిఫ్ట్కి ఏంటంటే మేము ఐరన్ స్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి చుట్టూ కూడా గ్లాస్ లిఫ్ట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ చాలా లిఫ్ట్లలో మనం గమనిస్తూ ఉంటాం ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో వాళ్ళకి ఎగ్జిస్టింగ్ హోమ్స్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఆ ఉన్న హోమ్స్కి అటాచ్మెంట్ తోటి వాళ్ళు బయటకు వెళ్ళలేరు కానీ లిఫ్ట్ పెట్టుకోవాలనుకుంటారు. సో అలాంటి ప్లేసెస్ కూడా మేము లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తాం. సో ఒకటే ఏంటండి, మేము ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ అయినా సరే, విల్లా ప్రాజెక్ట్స్ అయినా సరే, హాస్పిటల్ లిఫ్ట్స్ అయినా సరే, ఆర్ కమర్షియల్ స్పేసెస్ అయినా సరే, ఇండివిజువల్ హోమ్స్ అయినా సరే, మేము స్పెషల్గా
సేఫ్టీ తోటి కూడుకున్న, సేఫ్టీ నాణ్యతతో కూడుకున్న, ఆ ప్రమాణాలతో కూడుకున్న యాజ్ ఫర్ ఇంటర్నేషనల్ సేఫ్టీ స్టాండర్డ్ BIS రూల్స్ ఫాలో అవుతూ మేము లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేస్తాము. ఓకే. సో అది 100% మా దాంట్లో ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మేము రెగ్యులర్గా సర్వీస్ పైన కూడా అంతే ఫోకస్తో ఉంటాం. అంటే జనరల్గా చాలా కంపెనీస్ ఏంటంటే లిఫ్ట్ పెడతారు, తర్వాత సర్వీస్ ఇవ్వరు, కాల్స్ లిఫ్ట్ చేయరు. అలాంటిది ఉండదు మా దాంట్లో. సో మేము రెగ్యులర్గా మా లిఫ్ట్స్ అన్ని కూడా రెగ్యులర్గా ఫాలోఅప్స్ ఉంటాయి. సో లిఫ్ట్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఎవ్రీ 35 to 40 డేస్కి కంప్లీట్ 1 year ఫ్రీ సర్వీస్తో పాటు రెగ్యులర్గా సర్వీస్ చేస్తూ ఉంటాం. మా AMC కాంట్రాక్ట్ కూడా వెరీ రీజనబుల్గా ఉంటుంది. సో మా సర్వీస్ టీం వచ్చేసి ఆల్మోస్ట్ 20-25 మెంబర్స్ సర్వీస్ టీం ఉంటుంది మాకు రెగ్యులర్గా. సో మాది విత్ ఇన్ అవర్స్లో మీకు సర్వీస్ ఉంటుంది అన్నట్టు. దాంతోపాటు ఏంటంటే లిఫ్ట్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవ్రీ టైం మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం కస్టమర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏంటంటే మీరు చూసే ఉంటారు వీడియోస్లో, అక్కడ లిఫ్ట్ ఉండదు, ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళి డోర్ తీసుకొని కింద పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు జరిగింది అంటే ఒకటి ప్రాపర్ అంటే మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా ఉండకపోవడం ఒకటి. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే నేను హైదరాబాద్ లాంటి ప్లేస్లలో చూసే విషయం ఏంటంటే వాళ్ళు సార్ మాకు 500 రూపీస్ పెడితే బయట ఒక పర్సన్ వచ్చి సర్వీస్ చేసిపోతున్నాడు అంటారు. సో రెస్పాన్సిబిలిటీ ఎంత తీసుకుంటున్నారు అనేది ఆలోచించరు. అంటే ఒక కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి, ఒక ఇండివిజువల్ పర్సన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అట్లా చేయొద్దు ఎప్పుడైనా సరే. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునే కంపెనీ తోటి AMC కాంట్రాక్ట్ చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే వాళ్ళ దగ్గర హ్యూజ్ టీమ్ ఉంటుంది, టెక్నికల్ టీమ్ ఉంటుంది. ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, జరగకుండా తీసుకోవాల్సిన సేఫ్టీస్ తీసుకుంటారు. కాబట్టి సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ప్రాపర్గా రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేయించుకుంటూ దానికి వచ్చే ప్రమాదాల నుంచి మనం బయటపడడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, యాజ్ యూ సెడ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఎస్ మేడం. మీరు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత ఎడ్యుకేట్ చేసినా, మీరు ఎంత అందుబాటులో ఉన్నప్పటికీ కొన్నిసార్లు మానవ తప్పిదం కావచ్చు, లేదా మెయింటెనెన్స్ ప్రాపర్గా లేకపోవచ్చు, ప్రమాదం జరిగింది. సో అలాంటప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, అలాంటి వాటిని ఎలా డీల్ చేస్తారు? ఎస్ మేడం. సో జనరల్గా ఏంటంటే మేడం, ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్కి ప్రమాదం జరిగింది అంటే దాంట్లో ఉండే 100% దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ వల్లనే జరిగి ఉంటుంది. అదర్వైజ్ ఇంకొక మాన్యువల్ ఇష్యూస్ వల్ల జరిగే స్కోప్ అనేది ఉండదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మాన్యువల్ డోర్స్ ఉన్నాయి మేడం. సో డోర్ ఓపెన్ అయ్యింది అంటే అక్కడ లాక్ అవ్వలేదని అర్థం. సో దానికి సంబంధించిన ప్రాపర్గా రెగ్యులర్గా సర్వీస్ అనేది జరగట్లేదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ లిఫ్ట్స్ ఉంటాయి మేడం, దానికి సంబంధించిన బ్రేక్ సిస్టమ్ కానీ, అలాగే గేట్ లాక్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మా టీం ఉంది అనుకోండి, మేము ఎవ్రీ వీక్ 2 times ట్రైన్ చేస్తూ ఉంటాం పిల్లలకి. అంటే మీరు సైట్కి వెళ్ళినప్పుడు ఏ ఐటమ్స్ మీరు, అంటే ఈవెన్ MNC కంపెనీస్ లాంటివి కూడా రెగ్యులర్గా ఇలాంటివి చేస్తూ ఉంటాయి. ఒక లోకల్ కంపెనీస్ కోసానికి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఇలాంటి సిస్టమ్స్ ఫాలో అవ్వట్లేదు అన్నట్టు. సో అలాంటి దగ్గరనే ప్రమాదాలు చూడండి. మీరు ఎక్కువ ప్రమాదాలు జరిగిన లిఫ్ట్లు చూసుకుంటే లోకల్ లిఫ్ట్సే ఉంటాయి. సో అంటే MNC కంపెనీస్ ఎందుకు అవ్వట్లేదు అంటే వాళ్ళు అంత ఫోకస్ కూడా పనిచేస్తున్నారు కదా. సో అట్లా. సో మేము కూడా ఏంటంటే అంతే ఫోకస్గా వర్క్ చేస్తాం. అంటే ఒక కంపెనీ రన్ చేసే క్రమంలో ఒక కస్టమర్ ప్లేస్లో ఉండి ఆలోచిస్తాం అన్నట్టు. సో ఒక సర్వీస్ పర్సన్ సైట్కి వెళ్ళిన తర్వాత దాని బ్రేక్ సిస్టమ్ కానీ, దానికి వచ్చే గేట్ లాక్ సిస్టమ్ కానీ, ఆర్ ఎల్స్ దానికి ఏదైనా రోప్స్ కానీ, రైల్స్ కానీ, ఇవన్నీ ప్రతిదీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని ఒక చెక్ లిస్ట్ ప్రకారం మాకు అప్డేట్ చేస్తూ ఉంటారు. మేము వాళ్ళకు ఒక మొబైల్ యాప్ ఇస్తాము, ఆ యాప్ త్రూ అప్డేట్ చేస్తూ ఉంటారు. అది కంప్లీట్గా ఆ సర్వీస్ పర్సన్ ఆర్ ఆ సర్వీస్ ఇచ్చే కంపెనీ రెస్పాన్సిబిలిటీ. దాంతోపాటు ఎవ్రీ మంత్ ఆర్ ట్వైస్ ఒకసారి అక్కడ ఉండే అపార్ట్మెంట్స్ వాళ్ళతోటి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో మీరు లిఫ్ట్లో ఒకవేళ స్ట్రక్అప్ అయ్యారు, ఏం చేయాలి? స్ట్రక్అప్ అయినప్పుడు కొంతమంది హైపర్ టెన్షన్ గురయ్యే వాళ్ళు ఉంటారు, పానిక్ సెన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే జనరల్గా మన వ్యూవర్స్ కోసం, ఎప్పుడైనా లిఫ్ట్లో స్ట్రక్ అయినప్పుడు ఎక్కువ పానిక్ అవ్వకండి. సో మీరు ఒక 1-2 hours కానీ ఒక 6 hours లిఫ్ట్లో ఉన్నా మీకు జరిగే ప్రమాదాలు ఏమి ఉండవు. కాకపోతే దాంట్లో అలారం సిస్టమ్ ఉంటుంది, ఇంటర్కమ్ టెక్నాలజీ ఉంటుంది. సో అట్లా ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ సఫకేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మూవీస్ లో వాటిలో చూపించేది ఏంటంటే లిఫ్ట్ అంటే అమాంతల దబ్బని కింద పడిపోవడం, అలాంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో అవి కూడా వీటిలో అరికట్టొచ్చా? తప్పకుండా మేడం. అది ఎప్పుడు అంటే ఎప్పుడైతే మనకు ప్రాపర్గా సర్వీస్ అనేది ఉండదో, అలాగే లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేసే క్రమంలో వాళ్ళు ఇన్స్టాల్ చేసే టైపులో, ఇప్పుడు నేను లాస్ట్ ఇందాక మీతో డిస్కస్ చేశాను, ఓవర్ స్పీడ్ గవర్నర్ అనేది ఉంటుంది. ఆ ఓవర్ స్పీడ్ గవర్నర్ పని ఏంటంటే అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లిఫ్ట్లు మీరు చూసే ఉంటారు, ఆటోమేటిక్ డోర్ ఉంది, డోర్ ఓపెన్ అయిపోతుంది
కానీ లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యే టైంకి లిఫ్ట్ మూవ్ అయిపోతుంది. ఓకే. సో అది ఎందుకు జరుగుతుంది, ఆ ప్రమాదం ఎందుకు జరుగుతుంది, రీజన్ ఏంటంటే లిఫ్ట్కి సంబంధించిన మోటార్కి సంబంధించిన బ్రేక్ సెట్టింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా లేదు అని అర్థం. ఓకే. సో అది ఎవరు చేయాలి, రెగ్యులర్గా మెయింటెనెన్స్కి వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అది ఎవ్రీ టైం అంటే బ్రేక్ సెట్టింగ్ లూజ్ అవుతుందా, లేకపోతే ఏదైనా నట్లు ఏమైనా లూజ్ అయిపోయినాయి, ఏంటి ఎందుకు జరుగుతుందా అనే విషయాన్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకొని ఎవ్రీ మంత్ రెగ్యులర్ సర్వీసింగ్కి వచ్చినప్పుడు అది చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చెక్ చేయనప్పుడు అలాంటి ప్రమాదాలు జరిగే స్కోప్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే లిఫ్ట్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు మనం కూడా అంత అజాగ్రత్తగా ఉండకూడదు. సో లిఫ్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఎంట్రీ అయ్యి సో దానికి సంబంధించిన డోర్స్ ప్రాపర్గా పడ్డాయా లేవా ఇవన్నీ ప్రాపర్ చెక్ చేసుకొని మనం మూవ్ అవ్వాలి. అసలు ఒక కమర్షియల్ బిల్డింగ్ కానీ రెసిడెన్షియల్ బిల్డింగ్ కానీ ఏదైనా కానీ ఒక లిఫ్ట్ని ఇన్స్టాల్ చేయడానికి మీరు మీ టీంలో ఎవరెవరు ఉంటారు, ఆ టీం మెంబర్స్ ఏమేమి వర్క్స్ చేస్తారు? ఎస్ మేడం. సో జనరల్గా ఎట్లా అంటే మేడం మనకు 4 టీమ్స్గా డివైడ్ చేసాం మేము. అందులో వచ్చేసి ఫస్ట్ టీం వచ్చేసి మాకు ఇన్స్టాలేషన్ టీం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అందులో వాళ్ళు కూడా మినిమం 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న టీం మా దగ్గర ఉంది. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్. ఇప్పుడు చాలామంది మార్కెట్లో ఏంటంటే ఒక 1 year కూడా వర్క్ నేర్చుకోవట్లేదు, చేయట్లేదు, ప్రాపర్గా బయటకు వచ్చేసి వాళ్ళు కూడా ఎరెక్షన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఐడియా ఉండదు యాక్చువల్గా టెక్నికల్గా సంబంధించి. సో మేమేం చేస్తామంటే మేము చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న టీముని తీసుకుంటాము. వాళ్ళు వెళ్ళి ప్రాపర్గా మెజర్మెంట్స్ తీసుకొని ఆ మెజర్మెంట్స్ ప్రకారం వాళ్ళు లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేస్తారు. ఓకే. సో ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మాకు సర్వీస్ టీమ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న మిగతా సర్వీస్ పార్ట్ టేక్ కేర్ చేస్తారు అన్నట్టు. సో ఇన్స్టాలేషన్ సర్వీస్ కాకుండా మేము బ్రేక్ డౌన్స్ విషయంలో కూడా ఇంకా 2 టీమ్స్ ఎక్స్ట్రా బ్రేక్ చేస్తూ ఉంటాం. అంటే ఒకటి సర్వీస్ టీమ్ అనేది వెళ్ళి రెగ్యులర్గా సర్వీస్ చేసినప్పుడు కూడా వారిపైన ఇంకొక టీం ఉంటుంది మా దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చేసిన సర్వీస్ టీం ప్రాపర్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడంతో పాటు ఎలక్ట్రికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఫైండ్ అవుట్ చేస్తారు. వాళ్ళతో పాటు మా దగ్గర ఇంకొకటి మెకానికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకొకటి మెకానికల్ టీం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మెకానికల్ ఇష్యూస్ ఏవైతే వస్తాయో వాటిని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. సో మా సిస్టమ్, మా కంపెనీ ఏం చేస్తుందంటే రెగ్యులర్గా ఒక పర్సన్ సర్వీస్ చేస్తున్నప్పటికీ కూడా దాని బ్యాక్గ్రౌండ్లో ఇంకొక పర్సన్ వెరిఫికేషన్ చేస్తూ ఉంటాడు. సో ఈ పర్సన్ కరెక్ట్ చేశాడా లేదా అని. అండ్ ఆఫీస్ నుంచి కూడా మా టీం ఎవరైతే బ్యాక్ అండ్ టీం ఉంటుందో రెగ్యులర్గా కస్టమర్స్ తోటి ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్ సర్వీస్ అవుతుందా అవ్వట్లేదా. సో ఇన్ కేస్ ఏదైనా బై మిస్టేక్ జరగట్లేదు అనుకోండి, దానికి ఎందుకు జరగట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని రెగ్యులర్గా సర్వీస్ జరుగుతూ ఉంటుంది. సో మేము 99% మా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా సర్వీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది మేము ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లిఫ్ట్ కంపెనీస్ ఉన్నాయండి, 1 year కాగానే లాక్ అయిపోతుంది లిఫ్ట్, సర్వీస్ ఇవ్వలేరు. లేదండి మా ఎయిమ్స్లో లేదంటారు. నేను ఒక కస్టమర్లో అంటే చాలా మటుకి కస్టమర్స్కి 3-4 years అయినా వాళ్ళు ఏఎంసీ పేమెంట్ చేయకున్నా మేము పెట్టిన లిఫ్ట్కి ప్రమాదం జరగొద్దు, రిస్క్ జరగొద్దు అన్న ఉద్దేశంతో సర్వీస్ ఇస్తూ ఉంటాం. సో ప్రికాషన్స్ తీసుకోవడం ఫస్ట్ ఏంటంటే ఏదైనా జరిగింది అంటే సరే ఒకవేళ అది దురదృష్టవశాత్తు ఏదైనా జరగవచ్చు, కానీ మనం పెట్టే ఎఫర్ట్స్ విషయంలో కానీ మనం తీసుకునే జాగ్రత్తల విషయంలో కానీ లిఫ్ట్ ఇన్స్టాలేషన్ అయ్యే క్రమంలో తీసుకునే జాగ్రత్తలు కానీ అవన్నీ ఎక్కడ కూడా మేము బైపాస్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మేడం ఒక కస్టమర్ నుంచి ఇంకో కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రైస్ వేరియేషన్ ఉండొచ్చు. ఒకరు ఒక ప్రైజ్ ఇవ్వచ్చు, ఇంకొకరు ఇంకో ప్రైజ్ ఇవ్వచ్చు, ఒకరు తక్కువ ప్రైజ్ ఇవ్వచ్చు, ఇంకొకరు ఎక్కువ ప్రైజ్ ఇవ్వచ్చు. ప్రైస్ మోటోతోటి మేము ఎప్పుడు వర్క్ చేయలేదు మేడం. సో దట్ ఈస్ ద రీజన్. మేము ప్రాఫిట్ మోటోతోటి తీసుకుంటే ఇప్పటికి ఎక్కడో వేరే ప్లేస్లో ఉండేటోళ్ళు. మేము ఎప్పుడు కూడా కస్టమర్స్ దగ్గర ప్రాఫిట్ మోటోతోటి వర్క్ చేయలేదు. సో వాళ్ళకి యాజ్ పర్ సేఫ్టీ స్టాండర్డ్స్ వాళ్ళకి ఎలాంటి ప్రమాదం అంటే ఒక కస్టమర్ అక్కడ ఉన్నాడు అంటే కస్టమర్లా చూడకపోయేది మేము. అంటే మా పేరెంట్స్ అక్కడ ఉన్నారు, లేకపోతే మా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఆ లిఫ్ట్ యూజ్ చేస్తున్నారు, అలాంటి మోటోతో వర్క్ చేసాం. సో దట్ ఈస్ ద రీజన్ మేము ఇప్పటికీ కూడా ఎప్పుడు చెప్పినా ఒక కస్టమర్కి ఎడ్యుకేట్ చేస్తూనే చెప్తా ఉంటాం. సో లిఫ్ట్కి సంబంధించి ఒక కంపెనీ మీ దగ్గరికి అప్రోచ్ అయ్యింది, ఇన్స్టాలేషన్ కోసం వచ్చిందంటే ఆ కంపెనీ రిజిస్టర్డ్ ఉందా లేదా, వాళ్ళకి ఆఫీస్ ఉందా లేదా, వాళ్ళకి ఎన్ని లిఫ్ట్స్ ఇన్స్టాలేషన్ చేశారు, చేస్తే కూడా ఎలాంటి లిఫ్ట్స్ ఇన్స్టాలేషన్ చేశారు అంటే దాంట్లో ప్రాపర్ సేఫ్టీస్ ఉన్నాయా లేవా. చాలామంది నేను చూస్తూ ఉంటాను మోటార్ ఏది వాడుతున్నారు, డోర్స్ ఏమిస్తున్నారు, ఏ కంపెనీ, ఇంతవరకే ఆలోచిస్తారు. అది కాదు, మోటార్ ఏ మోటార్ పెట్టినా లిఫ్ట్ నడుస్తుంది. సో ఇన్స్టైడ్గా వాడే సేఫ్టీస్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ ఫెయిల్ అయింది, దీన్ని ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం మనం కార్లో వెళ్తున్నాం. సో జనరల్గా కార్ షోరూమ్కి వెళ్తే ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయని అడుగుతాం. సో అది ఎట్లా మనకు అవేర్నెస్ వచ్చేసింది, ఓహో మనకు ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి, దానివల్ల మనం ప్రొటెక్ట్ అవుతాం అనేది ఐడియా వచ్చేసింది. అట్లాగే లిఫ్ట్ కూడా. సో లిఫ్ట్కు తీసుకునే ముందు మీరు ఇచ్చే సేఫ్టీస్ ఏమి ఇస్తున్నారు, సో ప్రమాదాలు జరగకుండా
ప్రివెంటివ్గా మేము చాలామంది గ్రిల్స్ పెట్టుకుంటా ఉన్నారు ఇప్పటికీ కూడా. గ్రిల్స్ లిఫ్ట్ అనేవి సజెస్టబుల్ లిఫ్ట్స్ కావు, ఆటోమేటిక్ డోర్స్ తీసుకోండి. కొంచెం బడ్జెట్ వేరియేషన్ ఉంటుంది. సో మనం ఎలాగో ఇంటీరియర్కి వెళ్ళినప్పుడు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, అది లిఫ్ట్ కోసం కొంచెం పెడితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఓకే, సో ముందుగానే కస్టమర్స్ ని అవేర్ చేస్తారు. Yes, definitely. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది సార్. సో Yes. అలా ఎలివేటర్స్ కి కూడా ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయా? మీరు అన్నట్లు సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు టు సమ్ ఎక్స్టెంట్. అంటే అది ఎంత ఎక్స్టెంట్ వరకు మీరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు? అలాగే ఏ లిఫ్ట్ కైనా ఎలివేటర్స్ అంటే మనం ఇందాక నుంచి మాట్లాడుకున్నట్లు బిల్డింగ్ ఏదైనా కానీ ఎలివేటర్ కి ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఒకవేళ అలాంటి డేట్ ఉంటే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రాసెస్ చేసుకోవాలి? సూపర్ క్వశ్చన్ మేడం. సో జనరల్గా ఏంటంటే మీరు అన్నట్టు ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది, కానీ లిఫ్ట్కి ఎలా ఉంటుందంటే అది డిపెండ్స్ ఆన్ యూసేజ్ని బట్టి ఉంటుంది. సో కొన్ని లిఫ్ట్లో ఎలా అంటే చాలా లో యూసేజ్ ఉంటుంది, డైలీ 1-2 టైం కూడా యూజ్ చేయరు. కొన్ని లిఫ్ట్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక హాస్పిటల్కి లిఫ్ట్ చేశాను, 1 సెకండ్ కూడా లిఫ్ట్ ఆగదు, నడుస్తూనే ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే అక్కడ ఉన్న యూసేజ్ని బట్టి మనము అక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జనరల్ టర్మ్స్ తీసుకుంటే లిఫ్ట్ లైఫ్ వచ్చేసి మనకు ఒక 10 years నుంచి 15 years లైఫ్ అనుకుంటే అందులో యూసేజ్ పైన అది డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు ఎక్కువ దాని తర్వాత లోపల ఉన్నది యూసేజ్ టైం అన్నది. సో ఎక్కువ యూసేజ్ ఉన్నప్పుడు దానికి ఫర్ ఎగ్జాంపుల్ రోప్స్ అరుగుతూ ఉన్నాయి, దాని ప్రమాదం ఏదైనా జరిగే అవకాశం ఉన్నప్పుడు ముందే రోప్స్ మార్చేసుకోవాలి. సో రెగ్యులర్గా మోటార్ ఆయిల్ ఉంటుంది అనుకోండి, ఆయిల్ ఎంతవరకు డ్యామేజ్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అట్లాగే మనకు చాలామంది ఏం చేస్తారంటే రోపింగ్ చేసే టైంలో ఎరెక్షన్ పర్సన్స్ ఏం చేస్తారంటే 3 ropes 4 ropes ఏవైతే వస్తాయో ఒక టైట్ లూజ్ అట్లా చేస్తూ ఉంటారు, అది కంప్లీట్గా ఎరెక్షన్ మిస్టేక్స్. సో దానివల్ల కూడా మోటార్కి సంబంధించిన వీల్స్ అరిగిపోవడం కానీ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి జరగకుండా ప్రొటెక్షన్గా ముందే ప్రివెంటివ్గా ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి అన్నట్టు. సో మీరు చెప్పిన దాని ప్రకారం లిఫ్ట్ కి ఎంత వయసు పెరుగుతుంటే అంత మెయింటెనెన్స్ అవసరం, అంత సర్వీసింగ్ అవసరం. సో ఇప్పుడు మన కంపెనీ నుంచి ఈ సర్వీసింగ్స్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది వారంటీ? అలాగే మీరు ఓన్లీ మీ కస్టమర్స్ ఎవరికైతే ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా, ఆర్ ఎల్స్ బయట నుంచి కూడా మీరు సర్వీస్ చేస్తారా? నైస్ మేడం. సో జనరల్గా ఏంటంటే ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అనేది ఫస్ట్ థింగ్ మమ్మల్ని నమ్మి మా దగ్గర వచ్చిన కస్టమర్స్కి ఎవరైతే ఉన్నారో, ఎందుకు అంటే వాళ్ళకి మేము 100% సేఫ్టీతో కూడుకున్న లిఫ్ట్లు ఇస్తాం కాబట్టి 100% వాళ్ళకి మేము బెస్ట్ సర్వీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం, అందులో ఎలాంటి డౌట్ ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఏవైతే థర్డ్ పార్టీ లిఫ్ట్స్ సర్వీసింగ్ కోసం మాకు కాల్ చేసినప్పుడు ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఓకే ఏఎంసీ వచ్చింది కదా తీసుకొని సర్వీస్ ఇద్దామనే ఆలోచన కాకుండా వాళ్ళకి ఒక రిపోర్ట్ ఇస్తాం. అది ఏంటంటే మీ లిఫ్ట్ ఎంత మటుకు సేఫ్టీ ఉంది, అంటే ప్రెసెంట్ కండిషన్ ఏముంది. ఎందుకంటే లేటెస్ట్ గా ఎవరు సర్వీస్ చేస్తారో వాళ్ళనే బ్లేమ్ చేస్తారు ఆబ్వియస్లీ, లేటర్ ఏం ప్రమాదం జరిగినా. సో ముందు దాన్ని అనాలిసిస్ చేస్తారు. అనాలిసింగ్ చేసి సార్ మీ లిఫ్ట్ లో ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు రెక్టిఫై చేసుకుంటేనే మేము నెక్స్ట్ మీకు సర్వీస్ ఇస్తాం, అదర్వైజ్ ఇవ్వము. ఎందుకు రీజన్ ఏంటంటే అది ఆల్రెడీ ప్రమాదంలో ఉంది అట్లా. సో ఓల్డ్ గా ఉన్న లిఫ్ట్స్ ని అంటే రీమోడల్ చేయొచ్చా, లేకపోతే ఇప్పుడు మన సంస్థలో ఆల్రెడీ ఉన్న దాన్ని రిపేర్ చేయడం సజెస్ట్ చేస్తారా, లేదు అంటే మొత్తం తీసేసి కొత్తది ఇన్స్టాల్ చేయడం ఇది అంటారా? అండ్ అలా చేసే ప్రాసెస్ కూడా ఉంటుందా? అది ఎంత అంటే ఛాలెంజింగ్గా ఉంటుందా? డెఫినెట్లీ ఛాలెంజింగ్గానే ఉంటుంది మేడం. సో మేము చేసిన లిఫ్ట్లు ఎన్నో లిఫ్ట్లని కూడా మేము మోడిఫికేషన్ చేసాము. సో మా కంపెనీ ఏంటంటే ఇన్స్టాలేషన్ అండ్ మోడిఫికేషన్ అండ్ సర్వీస్ కూడా మేము రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి కొన్ని లిఫ్ట్లు ఎట్లా ఉంటాయంటే మోటార్ బాగుంటుంది, క్యాబిన్ బాగుంటుంది, దాని రైల్స్ బాగుంటాయి. సో రిక్వైర్మెంట్ ఏదైతే డ్యామేజ్ ఉంది ఆ డ్యామేజ్ని ఫుల్ఫిల్ చేస్తూ లిఫ్ట్ స్పాన్ లైఫ్ని పెంచే ప్రయత్నం చేస్తాం 100%. ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే చాలా వరకు లిఫ్ట్ ప్రమాదాలు అవేర్నెస్ లేక జరుగుతున్నాయి. కరెక్ట్. సో అంటే అసలు జనరల్గా పీపుల్కి మీరు అన్నట్లుగా అన్ని చోట్ల మంచి ఖర్చు పెట్టుకుంటారు, ఇలాంటి చోట్లకి వచ్చేసరికి కొంచెం కాంప్రమైజ్ అయిపోతారు అనమాట. సో ఇలాంటి అంటే అసలు ఎలా అవేర్ చేయాలంటారు ప్రజల్ని? ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు గూగుల్లో అన్ని డీటెయిల్స్ వస్తాయి అని, అలాగే సర్వీస్ కొంచెం చిన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా సర్వీస్ చేయడానికి వచ్చేస్తున్నారు. సో గూగుల్లో ఉండే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి కూడా వాళ్ళు సర్వీస్ చేసేయచ్చు. సో అలాంటి వాళ్ళని అంటే ఎలా అవేర్ చేస్తే ఈ సో నేను ఓవరాల్గా చెప్పేది ఒకటే విషయం ఏంటంటే మేడం, ఒక కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ లిఫ్ట్ పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఒక ప్లేస్ని డిసైడ్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే 3x3 ప్లేస్ ఇస్తారు, దాంట్లో లిఫ్ట్ పర్సన్ పట్టడమే కష్టం ఉంటుంది. సో 6 ప్యాసింజర్ కోసం మినిమం మనం ఒక 5.5x5 feet అనేది ప్లేస్ ఉండాలి, మినిమం ప్లేస్ అది. ఎందుకు రీజన్ ఏంటంటే ప్రతి లిఫ్ట్ అనేది కూడా మినిమం ఒక వీల్ చైర్ వెళ్ళే యాక్సెస్ అనేది ఉండాలి.
సో ఫస్ట్ థింగ్ మనం డిసైడ్ చేసుకోవాల్సింది ప్లేస్ ఎంత సైజులో ఉండాలి. తర్వాత మనకి లిఫ్ట్ ఇన్స్టాలేషన్ క్రమంలో ఏ కంపెనీ లిఫ్ట్ తీసుకుంటే బాగుంటుంది, ఆ కంపెనీ బయోడేటా ఏంటి, వాళ్ళు ఇంతవరకు ఎన్ని లిఫ్ట్స్ పెట్టారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ కంపెనీ రన్ చేసే పర్సన్కి నాలెడ్జ్ ఉందా లేదా, అండ్ సర్వీస్ టీమ్ ఉందా లేదా, అండ్ ఆ సర్వీస్ టీమ్ కూడా ప్రాపర్ నాలెడ్జ్ ఉందా లేదా, అండ్ కంపెనీ రిజిస్టర్డ్ ఉందా లేదా. సో ఇవన్నీ కూడా బేస్ చేసుకొని వర్క్ చేసుకోవాలి మేడం. అండ్ లిఫ్ట్ కోసం కొంచెం టైం స్పెండ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నెసెసరీ విషయాలకు వెళ్ళి ఏదైతే మనం సింపుల్ మేడం, ఒక గ్రానైట్ కొనాలి అంటే షోరూమ్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి తీసుకుంటున్నాం కదా, అట్లాగే లిఫ్ట్ కూడా అది ఎక్స్పీరియన్స్ చేయండి. ఒక 2 days టైం పెట్టుకొని అక్కడ లిఫ్ట్ ఎవరైతే కొటేషన్స్ ఇచ్చారో వాళ్ళ లిఫ్ట్ చూడండి, మిగతా లిఫ్ట్ చూడండి, కంపారిజన్ చేసుకోండి, సేఫ్టీ స్టాండర్డ్స్ ఏవో తెలుసుకోండి, ఇన్స్టాలేషన్ చేసుకోండి. వాళ్ళు ఒకవేళ ప్రాపర్ సర్వీస్ ఇస్తారా ఇవ్వరా అనేది తెలుసుకోండి. లిఫ్ట్కి సంబంధించి ఇన్స్టాలేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం సేఫ్టీస్తో కూడుకున్నది ఉండాలి, తర్వాత కూడా సర్వీస్ ఇవ్వగలగాలి. సో ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుకెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ఫైర్ సేఫ్టీ అంట అది ఇది అంటే కొన్ని సర్టిఫికేట్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి, అధికారుల నుంచి. సో లిఫ్ట్కి సంబంధించి ఎలాంటి సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి, ఎలాంటి పర్మిషన్స్ తెచ్చుకోవాలి? రైట్ మేడం. సో జనరల్గా ఏంటంటే లిఫ్ట్ ఇన్స్టాలేషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ISO స్టాండర్డ్ ఉంది. కంపెనీ రిజిస్ట్రేషన్ కామన్గా చేసుకుంటారు ఎవరైనా సరే. ఇప్పుడు ISO స్టాండర్డ్స్ ఉన్నాయండి. ఆ ISO స్టాండర్డ్స్లో లిఫ్ట్కి సంబంధించి ఏవే రూల్స్ ఉన్నాయో అవన్నీ ఫాలో అవుతేనే ISO సర్టిఫికేషన్ ఉంటుంది. అట్లాగే మనకి BIS రూల్స్ ఉంటుంది. BIS అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి, లిఫ్ట్కి సంబంధించి ఈ క్యాబిన్స్ ఎంత సైజులో చేయాలి ఏంటి అని చెప్పేసి BIS సర్టిఫికేట్స్ కానీ ఇలాంటి కొన్ని మెయింటైన్ చేయాలి. అండ్ ఇంకోటి హైదరాబాద్లో కూడా అంటే మనకి గవర్నమెంట్ కూడా చాలా సపోర్టివ్గా ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా అంటే మన దగ్గర రెవెన్యూ ఇన్కమ్ అంటే జనరేట్ చేసే క్రమంలో గవర్నమెంట్ కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ఉంది. సో గవర్నమెంట్ కూడా నెక్స్ట్ వచ్చే ఈ లిఫ్ట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ ఉన్నారు. సో అవన్నీ జరిగినప్పుడు డెఫినెట్గా మేజర్గా ఇక్కడ ఏంటంటే కంపెనీస్ అనేవి అన్రిజిస్టర్డ్గా రన్ చేయడం లాంటిది కానీ, వాళ్ళకి ప్రాపర్గా నాలెడ్జ్ లేకపోవడం లాంటిది కానీ దాన్ని బేస్ చేసుకొని జరుగుతూ ఉంది అండి. సో అది జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ కస్టమర్స్కి అవేర్నెస్ అనేది ఉండాలి. సో ఏ లిఫ్ట్ తీసుకుంటే బాగుంటుంది, సో దానికి సంబంధించిన సేఫ్టీస్ ఏముంటాయి అనేది వాళ్ళకి అవేర్నెస్ ఉంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండి. ఓకే రైట్. సో లిఫ్ట్కి సంబంధించి అంటే ఎలా ఇన్స్టాల్ చేయాలి నుంచి స్టార్ట్ చేసి ఎలా సర్వీస్ ఎలా మెయింటైన్ చేయాలి అనే అంశాల గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎలివేటర్స్ ఆర్ లిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జనరల్గా అంటే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించి మనం ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవడం, మెయింటెనెన్స్ చేయకపోవడం లేదా సర్వీస్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయకపోవడం లాంటి వాటి వల్లనే ప్రమాదాలు జరుగుతాయి అంటున్నారు. సో ప్రమాదాలు జరగకుండా ఉండాలి, మనల్ని మనం సేఫ్ సైడ్లో ఉంచుకోవాలి. అలాగే ఎలివేటర్స్ నుంచి వచ్చే యూసేజ్ ఏవైతే ఉందో అది ప్రాపర్గా తీసుకోవాలి అంటే ఖచ్చితంగా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా తీసుకొని ప్రాపర్గా ఎలివేటర్ని ఇన్స్టాలేషన్ చేసుకోవడం ఏంటి, మెయింటెనెన్స్ చేసుకోవడం ఏంటి, సర్వీస్ చేసుకోవడం ఏంటి అన్ని ప్రాపర్గా చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మనం కూడా చాలా అవేర్గా ఉండాలి, లిఫ్ట్కి సంబంధించిన ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే అని చెప్పి ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్ సంస్థ MD శ్రీశైలం గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.